శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవ. శ్రీమాత్రే నమః. గురుదేవ, ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ ఇంట్లో చేపించుకోకూడని హోమాలు చేపించుకుంటున్నారు. మన ఇంట్లో ఎలాంటి హోమాలు చేపించుకోవాలి, ఎలాంటి హోమాలు చేపించుకోకూడదు? ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హోమము అనేటువంటిది ఏదైతే ఉందో అది వేదం చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంట్లో చేయించుకోవచ్చు, చేయించుకోకూడదు అనేటువంటిది ఏం లేదు. వేద సంహితంగా ఉండేటువంటివి ఏవైనా కూడా చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ హోమం ఏది చేయించుకోవాలి ఏది చేయించుకోకూడదు అనే దానికంటే కూడా హోమం చేస్తున్నాము లేదా ఒక పూజ చేస్తున్నాము అన్నప్పుడు ఇక దేవతను ఆవాహనం చేస్తున్నాం మనం. ఆ దేవతను ఆవాహనం చేస్తున్నాము అన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఇప్పుడు మీరు ఉన్నారు, ఏదైనా ఒక ఇంటికి అతిథిగా వెళ్ళారు, కొంచెం మీకు ఇవ్వాల్సిన మర్యాద సరిగ్గా ఇవ్వకపోతే మీరు మీ మనసు నొచ్చుకుంటుంది. అలాంటి దేవతని పిలుస్తున్నారు మీరు. దేవతని పిలిచినప్పుడు దేవతా సంబంధంగా మీరు చేసేటప్పుడు మీరు ఏమాత్రం మీకు అక్కడ ఉండేటువంటి కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయకపోయినా, మీరు ఏ హోమం చేసినా, ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు నాతో, ఏమండి ఈ మధ్య కొంచెం ఈ వారాహి ఇవి చేస్తున్నారు, మరి చేయొచ్చా ఏంటని అడిగారు. ఇక్కడ చాలామందికి ఉన్నటువంటిది ఏంటంటే వారాహి అమ్మవారు కావచ్చు, రాజశ్యామల అమ్మవారు కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మవారిలో నుంచి, అంటే లలితలో నుంచే వచ్చినటువంటి శక్తులు అవి. అంటే వేరే ఏం కాదు, అది లలిత అమ్మవారి నుంచి వచ్చినటువంటిది వారాహి, లలిత అమ్మవారి నుంచి వచ్చింది శ్యామల కూడా. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఎంతసేపు మన ఆలోచన విధానం అంతా ఎలా ఉందంటే ఇవి చేయొచ్చా ఇవి చేయకూడదా, ఇవి చేస్తే ఏంటి ఇవి చేయకపోతే ఏంటి, ఇవి చేయకుండా ఉంటే మంచిది ఇవి చేయకపోతే మంచిదా, వీటిల్లోనే ఉండిపోతున్నాం. కానీ ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అంటే మనుషుల యొక్క భయం ఎక్కడుందంటే ఇంత ఉగ్ర సంబంధించినవి చేస్తే ఏమైనా ప్రమాదమా, ఏమైనా అయిపోతుందేమో. ఒక మనిషి అంటే ఒక వ్యక్తి పులి దగ్గరికి వెళ్ళాలంటే భయపడతాడు, అవునా? ఎందుకు? ఆ పులి ఏదైనా చేస్తుందేమో, ఏదైనా అవుతుందేమో అనేటువంటి దాంతో కదా. అయితే నేను అనేది ఏంటంటే అదే పులి పిల్ల తనని కాపాడుతూ ఉంటుంది. ఒక పులి మనిషిని ఏదైనా చేస్తుందేమో మనిషి భయపడుతున్నాడు, కానీ తన బిడ్డ అనేది కాపాడుతుంది ఎవరేం చేయకుండా. మరి అదే క్రూరమైనటువంటి పులే కదా, క్రూరంగా అగ్రెసివ్గా అయ్యి బాబోయ్ అది తినేస్తుంది అనుకునేటువంటి పులి ఎలా కాపాడుతుంది అంటే తన బిడ్డ అని చెప్పి ఫీల్ అవుతుంది. ఆ చిన్న పులి పిల్ల తన తల్లి అని ఫీల్ అవుతుంది. అంటే ఈ ఎగ్జాంపుల్ నేను మీకు ఎందుకు చెప్పానంటే, మీరు నరసింహస్వామి చేయొచ్చా అని కొంతమంది అడుగుతారు, వారాహి చేయొచ్చా అని కొంతమంది అడుగుతారు, అమ్మో ఉగ్ర సంబంధించినటువంటి కాళికా అమ్మవారు చేయొచ్చా అని అడుగుతారు. మీరు ఎప్పుడైతే ఆ యొక్క దేవతా స్వరూపాన్ని తల్లిగా భావిస్తారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు అది కాపాడడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా చూడండి, సొంత తల్లినే వాడు చంపేద్దామని చూశాడు దుర్మార్గంగా, బాగా తాగేసి మైకలు, అప్పుడు ఏం చేస్తుంది? తల్లి కూడా దుర్గగా మారి సంహరిస్తుంది, అవునా కదా? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ప్రకృతి ఈజ్ అమ్మవారు. ఆ యొక్క ప్రకృతి అమ్మవారు రకరకాల రూపాల్లో ఉంది, రకరకాల రూపాల్లో రూపాంతరం చెందింది. అలా రూపాంతరం చెందినటువంటి అమ్మవారు ఏదైతే ఉందో అది తను రకరకాల రూపాల్లో ఉండడం మూలంగా ఇటువంటి ఇది కలిగింది అక్కడ. అంతేగాని అదేదో మనం ఎంతసేపు నెగటివ్ మైండ్ సెట్తోనో లేకపోతే ఏదో ప్రమాదం వస్తుందేమో అనేటువంటిది కాదు. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా ఈ సాత్విక సంబంధించినటువంటి దేవత ఆరాధన చేయడానికి, ఉగ్ర సంబంధించిన దేవత ఆరాధన చేయడానికి కొన్ని నియమ నిబంధనలు మాత్రం పాటించాలి. ఒక దేవతను మనం పూజ చేస్తున్నాము లేదా హోమం చేస్తున్నాము, జపం చేస్తున్నాము అంటే ఆ దేవతా శక్తి ఆ యొక్క ఉపాసకుల్లోకి ప్రవేశిస్తుంది. ఆ యొక్క ఉపాసకుల్లోకి ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే ఆ దేవతా శక్తి ఏదైతే ఉందో ఆ దేవతా శక్తి అతనిలో ఉన్నప్పుడు అతను చేసేటువంటి ప్రతి పనికి దానికి సంబంధం ఉంటుంది. అంటే ఒకళ్ళ మీద అనవసరంగా కోప్పడ్డాడు, అనవసరంగా హేళన చేస్తున్నాడు అంటే సంథింగ్, అంటే నువ్వు నెగటివ్గా ఫీల్ అవుతుంటేనేమో ఆ దేవతా శక్తి నీకు నెగిటివ్గా కూడా పనిచేస్తుంటుంది. నువ్వు ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్గా నీకు పనిచేస్తూ ఉంటుంది.
అలాగే ఎదుటి వ్యక్తికి కూడా పనిచేస్తుంటుంది అది. అంటే అనవసరంగా వాడి మీద కోప్పడుతున్నావు, వాడి మీద కొంత ఎఫెక్ట్ ఉంటుంది దేవతాశక్తి. నువ్వు అధర్మంగా చేసావు కాబట్టి నీ మీద కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఉగ్రదేవత సంబంధించిన హోమాలు కానీ పూజలు కానీ చేసేటప్పుడు మరింత శాంతంగా ఉండాలి. అగ్రెసివ్ అయిపోయి చేస్తూ ఉంటే ఆ దేవతా శక్తి వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఇంకొక విధ్వంసం జరిగి దాని యొక్క కర్మను నువ్వు మళ్ళీ కొన్ని జన్మల పాటు అనుభవించాలి. సాత్విక సంబంధించినవి చేసినప్పుడు ఏమవుతుందంటే అలా వెళ్ళదు, ఇమీడియట్లీ వెళ్ళదు అది. ఎందుకంటే వీళ్ళల్లో ఆల్రెడీ సాత్విక సంబంధించినటువంటి గుణాలు ఎక్కువైపోయి ఉంటాయి. ఉగ్ర సంబంధించినవి కనుక ఈ వ్యక్తిలో కూడా అవి వచ్చినప్పుడు ఇతను ఎక్కడైనా సరే పొరపాటున ఏదైనా ఆవేశంతో చేసినప్పుడు అది ఎఫెక్ట్ వస్తుంది అనేటువంటి భావనతో కొంతమంది పెద్దలు వద్దంటుంటారు. కానీ ఇక్కడ నువ్వు తల్లి అంటే నీకు నువ్వు భయపడడానికి కాదు, అది అమ్మో చేయొచ్చు నాకేదో అయిపోతుందని భయపడడానికి నువ్వు చేయకూడదు కాదు. నువ్వు కంట్రోల్ చేసుకునేటువంటి తత్వం నీలో ఉందా లేదా అనేటువంటి అర్థం చేసుకుని ఆ పూజలు చెయ్యి. అంతా అమ్మవారి దయ. శ్రీమాత్రే నమః.